ఇక విశాఖ విమానాశ్రయం నుంచి ఇవాళ 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇండిగో విమానాల సేవల్లో అంతరాయంతో రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్రయాణికులు బార్లు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉషారాణి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవలకు అంతరాయం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీరు ఇండిగో విమానం నుంచి ప్రయాణించారు కదా, ఇబ్బందులు ఎలా ఉన్నాయి? చాలా కష్టంగానే ఉండింది. 10 గంటలు 20 నిమిషాలు రావాల్సిన ఫ్లైట్ వచ్చి 11:35గా వచ్చింది. భోజన టైం అంతా దాటిపోయింది. చాలా కష్టపడ్డాము మేము. కష్టంతో వచ్చాము ఇక్కడ ఎయిర్పోర్ట్కి. అయితే ఇండిగో విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన 9 రైళ్లను రద్దు చేసింది. అయితే 9 విమానాలను రద్దు అయ్యాయి. ఈ 9 విమానాలకి ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాని మీద మీరేమంటారు? చాలా కష్టపడ్డారు. చాలామంది కష్టపడి వెళ్ళిపోయారు వాళ్ళు. అది సార్, మీరు చెప్పండి, ఇండిగో విమానాల రద్దు కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 400 విమానాలు పైగా రద్దు చేశారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాని మీద మీరేమంటారు? Correct. See, it's a lot of problem for all the passengers because we are supposed to reach Visakhapatnam by 11 o'clock, but it is 1 o'clock now. And we have already missed so many programs. Not only that, there are I can show you this a screenshot where more than 15 flights have been cancelled, and there are a lot of people in the airport. It's crowded. It's like a market, fish market. So it's not a good thing. The name is Indigo, but it is not going at all. So people are put to a lot of hardship. అంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళు వేరే విమానంలో ప్రయాణించాలంటే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండిగో ఇలా రద్దు చేయడానికి గల కారణాలు ఏంటి? దాన్ని ఎన్ని రోజుల్లో పునరుద్ధరిస్తే ఈ అంతరాయం తగ్గుతుందంటారు? See, if this continues, I don't think so I will be traveling in Indigo anymore because it is kind of a monopoly. We cannot have monopoly in our country. It is a democratic country, and then we have to have every services, not only Indigo. ఇప్పటికే విమానాలను 5 నుంచి 10 రోజుల్లోపు పునరుద్ధరిస్తాము విమాన సర్వీసులను అని చెప్తున్నారు. అయితే ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా వారి గమ్యస్థానానికి చేర్చడానికి కూడా ఇండిగో వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? See, I could not understand that. If you want to answer it. మీరు చెప్పండి. ఇప్పటికే సర్వీసులు రద్దయిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి కాకుండా వారి గమ్యస్థానానికి ఇండిగో వారు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? అది బాగలేదనుకుంటాను నేను. అమ్మడం చాలా మంచిది కాదు కదా. ఈ సర్వీస్ వీళ్ళే కొనసాగిస్తే బాగుంటుంది, ప్రయోజనంగా ఉంటుంది. ఇలా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు? ఇండిగో విమానం నుంచే వచ్చారని చెప్పారు. ఇండిగోలో చెన్నై నుండి వచ్చామండి. యాక్చువల్గా అది వాళ్ళ షెడ్యూల్ టైంకి మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అనేది లేట్ అయ్యింది. బట్ ఇంతవరకు మార్నింగ్ నుండి వచ్చే ఫ్లైట్స్ అయినా కూడా వైజాగ్ వచ్చి క్యాన్సిల్ అయిపోయాయి. అదే రకంగా అక్కడ ఉండేటువంటి బోర్డులో చూస్తే ఇండియాలో ఇంచుమించు హైదరాబాద్ కానీ, అటు ముంబై, ఢిల్లీ, కలకటా ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 60 ఎన్నో కూడా క్యాన్సిల్డ్ అని రాస్తున్నాయన్నమాట. మేము కూడా ఏంటంటే బయలుదేరే టైంలో చెక్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కన్ఫ్యూజ్లో ఉన్నాం. మాది 2 టికెట్స్ యాక్చువల్లీ. హ్యావ్ పెయిడ్ 14,000 రూపీస్ ఫ్రమ్ చెన్నై టు వైజాగ్. 2 టికెట్స్లో కన్ఫ్యూజ్ అయ్యి మా ఫ్యామిలీ ఆగిపోయారు అనమాట. అంటే దాని మీద ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి కానీ ఉంటుందేమో అని చెప్పి డౌట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ లేదు, నో మెసేజెస్. ఎవరికై ఎక్కడి నుండి అయితే మేము బుక్ చేసామో వాళ్ళకి కూడా మేము ట్రై చేసాం అన్నట్టు. నైట్ అంతా కూడా మేము ట్రై చేసినా ఏ రకమైన కమ్యూనికేషన్ అనేది వాళ్ళ నుండి కూడా మాకేం రాకపోతే అసలు నా జర్నీ కూడా డౌట్. బట్ ఎనీహౌ ఎమర్జెన్సీ కాబట్టి ఈ తర్వాత ఫ్లైట్ ఏమైనా ఉంటుందేమో రావడం జరిగింది. అదర్వైజ్ ఏంటంటే బై ట్రైన్ అయినా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో రావడం జరిగింది. బట్ ఈరోజు కొద్ది ల్యాక్స్ ఆఫ్ పాసెంజర్స్ ఆర్ సఫరింగ్ నేషనల్ వైజ్. అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్డ్. సో ఇలాంటి పరిస్థితి భారతదేశంలో గతంలో కూడా నేను చూడలేదు. ఇలాంటి పరిస్థితి రాకూడదు, పాసెంజర్స్ సఫర్ అవ్వకూడదు. అట్లీస్ట్ మెసేజ్ వచ్చి ఇది క్యాన్సిల్ అయ్యింది, మీకు అమౌంట్ రిటర్న్ చేస్తాము అని మెసేజ్ లేదు. ఇది రెగ్యులర్ అవుతుంది, మీరు రావచ్చు అనేటువంటి మెసేజ్ లేదు.
ఈ మెసేజ్ లేకుండా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేసి అక్కడ సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి పాసెంజర్స్కి ఏంటి? అలాంటి పరిస్థితి ఎవరైతే ఇప్పుడు ఇండిగోలో పర్టికులర్గా జరిగింది. ఇండిగో కాదు, ఏ సంస్థ నుండి ఇలాంటివి జరగకూడదు. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా స్టెప్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది సర్వీసులు నిలిపివేసే ముందు ఒక మెసేజ్ కానీ లేదా రీఫండ్ చేస్తామని కానీ తెలిపివేస్తే మాకు కూడా బాగుంటుంది అంటున్నారు ప్రయాణికులు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఉషారాణి, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి.